హాయ్ ఎవ్రీవన్. సో మనం ఏంటంటే ఈ వీడియోలో బీసీబీఆర్ గురించి తెలుసుకుందాము. సో బీసీబీఆర్ యూజువల్గా ఏంటంటే మనం పీజీ కోర్స్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత మన 3 ఇయర్స్లో ఖచ్చితంగా మనము బీసీబీఆర్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే కూడా ఫైనల్ ఎగ్జామ్స్కి సో బీసీబీఆర్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతాం. ఎందుకంటే మనం తీసి సబ్మిట్ చేస్తాం కదా. సో మనం బేసిక్ కోర్స్ చేసినట్లయితేనే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో చాలామంది క్వెరీస్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, ఎలా ఏంటి అన్నది. సో అందుకోసమే నేను ఒక బ్రీఫ్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎన్పిటిఎల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎన్పిటిఎల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదు అంటే స్వయం యాప్ అనేసి ఒక డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ స్వయం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అందులో మనము మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన నేమ్, మన మెడికల్ రిజిస్ట్రేషన్, మనం ఎప్పుడు, మన డేట్ ఆఫ్ బర్త్, సో ఇట్లాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎంటర్ చేసి మనం ఏ ఇయర్ ఎంబీబీఎస్ పాస్ అయ్యాం, ప్రజెంట్ మనం కరెంట్ ఏ కోర్స్ పర్సూ చేస్తున్నాము, సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక ఆఫ్టర్ దట్ మనము ఒక హ్యావ్ టు కంప్లీట్ 23 అసైన్మెంట్స్ అనమాట. సో ఈ టోటల్గా మనకు బీసీబీఆర్ కోర్స్లో 23 అసైన్మెంట్స్ ఉంటాయి. ఈ 23 అసైన్మెంట్స్ అంటే వీడియో ఉంటుంది, దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క అసైన్మెంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 10 క్వశ్చన్స్కి మనం అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అన్నా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే మనకు నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్తాము. సో అట్లా టోటల్ 10 క్వశ్చన్స్, అందులో 5 క్వశ్చన్స్ కరెక్ట్గా మినిమం ఆన్సర్ చేయాలి. సో మనకు టోటల్ కంప్లీట్గా 23 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనము అప్పుడు ఎలిజిబుల్ ఫర్ ద మెయిన్ ఎగ్జామ్, దట్ ఈస్ ప్రాక్టర్డ్ ఎగ్జామ్ అంటాం. సో ఇది ప్రాక్టర్డ్ ఎగ్జామ్కి నువ్వు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వయం యాప్లో లేదా ఎన్పిటిఎల్ వెబ్సైట్లో దేంట్లో ఒక దాంట్లో మనము కంప్లీట్ 23 అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ వాట్సాప్ అన్నిట్లో కూడా పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి బీసీబీఆర్ కోర్సుకి సంబంధించినవి. లేదంటే యాప్లో స్వయం యాప్లో కూడా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో మనకు ఓపిక్గా వీడియోస్ చూసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం బేసిక్ ఎస్పీఎం నాలెడ్జ్ మనకుంటే వి కెన్ అపియర్ అనమాట. బట్ చదువుకోవాలి ఖచ్చితంగా. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారు, ఫస్ట్ ఎవరైతే 23 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళే ప్రాక్టర్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో హౌ టు అప్లై? యూజువల్గా ఏంటి అంటే మనకు బీసీబీఆర్ డేట్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఈ ఇయర్ అయితే మనకు బీసీబీఆర్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 2026లో March 15th ఉంది, April 12th. సో ఇవన్నీ కూడా బీసీబీఆర్ డేట్స్ ఈ మంత్. సో మనం వెబ్సైట్కి వెళ్ళినామంటే వెబ్సైట్లో కూడా కనిపిస్తాయి. సో ఎవరైతే 23 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఎగ్జాము March 15th అనుకోండి. సో మనకు లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ Feb 15 అవుతుంది. సో Feb 15కి లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ అంటే మనం Jan 15th అంతా టోటల్ 23 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మన మెయిల్కి లింక్ వస్తుంది. సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టర్డ్ ఎగ్జామ్ కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ ద ఎగ్జామ్ అనేసి. సో మనం వన్స్ అప్లైకి ఎగ్జామ్ చేసుకున్నప్పుడు టోటల్ మనం 3 సెంటర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అకార్డింగ్ టు అవర్ ప్రయారిటీ, మనము రిసైడ్ ఉన్న దాన్ని బట్టి మన ప్రయారిటీ లిస్ట్ ప్రకారం 3 సెంటర్స్ మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందులో మనకు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఏదో ఒక సెంటర్ వాళ్ళు అలాట్ చేస్తారు, అంటే డిస్టిక్ అలాట్ చేస్తారు యాక్చువల్లీ. సో డిస్టిక్ మనం పెడతాము, వాళ్ళు ఆ డిస్టిక్లో ఏదో ఒక కాలేజ్ మనకి ఇస్తారనమాట. సో అట్లీస్ట్ మనం ఏంటి 1 month ప్రియర్ ఆఫ్ ప్రాక్టర్డ్ ఎగ్జామ్ కన్నా 1 month ప్రియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం దానికన్నా 1 month ముందే 23 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయిన తర్వాత మనకు యూజువల్లీ హాల్ టికెట్ 2 days ఆర్ 2 to 3 days ముందే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి సో దీని ప్రకారం ఏంటంటే మన బీసీబీఆర్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ మన ఎన్టీఆర్ యూనివర్సిటీకి అప్లై చేయాలంటే మనం ఖచ్చితంగా అపియర్ అవ్వాలి. కాబట్టి సో ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఫర్దర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.